Please subscribe to Socialpost. నమస్తే, సోషల్ పోస్ట్ ప్రేక్షకులకు స్వాగతం. నా పేరు శ్రవంతి, నేను న్యూమరాలజిస్ట్ని. ఇవాళ మనం శనివారం నాడు పుట్టిన వాళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి, అసలు వాళ్ళు ఏ పనులు చేయాలి, ఏం చేయకూడదు, ఏ దేవి దేవతల్ని ఆరాధించాలి, అసలు శనివారం నాడు పుడితే మంచిదేనా, ఇలాంటి విషయాల గురించి మాట్లాడుకుందాం. నా దృష్టిలో ఏ వారానికి ఉండే ఇంపార్టెన్స్ ఆ వారానికి ఉందండి. వారంలో శనివారం లేదనుకోండి, అసలు వారం పూర్తవుతుందా? లేదు కదా. 7 రోజులు అవ్వాలంటే శనివారం కూడా రావాల్సిందే. సో ఏ వారానికి ఉండే ఇంపార్టెన్స్ ఆ వారం ఉంది. శనివారం మంచిది కాదని అనుకుందాం, మరి వెంకటేశ్వర స్వామిని ఎందుకు పూజిస్తాం, లక్ష్మీనరసింహ స్వామిని ఎందుకు పూజిస్తాం, ఆంజనేయ స్వామిని ఎందుకు పూజిస్తాం? సో ఇది మంచిది కాదు, ఇది మంచిది అనేది మైండ్లోంచి తీసేయాలి. అన్నీ మంచివే అనేది పాజిటివిటీ నింపుకుంటే తప్పకుండా పాజిటివ్ అనేది జరుగుతుంది. అయితే సాటర్డే పుట్టిన వాళ్ళు చాలా ధైర్యవంతులు ఉంటారనమాట. మీరు ఎక్కువగా చూస్తే పెద్ద ప్రముఖ సర్జన్స్ వాళ్ళందరూ కూడా నెంబర్ 8 అంటే 8 వచ్చే వరకల్లా శనీశ్వర్ ప్లానెట్ నెంబర్ అనమాట. సాటర్డే పుట్టిన వాళ్ళన్నా అయి ఉంటారు, లేకపోతే నెంబర్ 8, 17, 26న పుట్టిన వాళ్ళన్నా అయి ఉంటారనమాట. ఒకవేళ ఒక పెద్ద బ్రెయిన్ సర్జరీ చేయాల్సి వచ్చిందనుకోండి, మనకి వింటేనే కాళ్ళు చేతులు వణికిపోతాయి. అలాంటిది సర్జన్ ఓపెన్ చేయాలి, కరెక్ట్గా చేయాలి అని అంటే చాలా ఖచ్చితత్వంతో ఉండేవాళ్ళు ఉంటారు. ఈ శనివారం నాడు పుట్టిన వాళ్ళు ధైర్యంగా ఉంటారనమాట. చేసే పనిని చాలా ధైర్యవంతంగా, చాలా ఖచ్చితత్వంతో చేసేవాళ్ళు ఉంటారు. సాటర్డే వాళ్ళు ముక్కు సూటిగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. అంటే స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అనమాట. వెనకాల ఏదో మాట్లాడుకుండము ఇట్లాంటివి ఏం నచ్చవు వాళ్ళకి. ఏది ఉన్నా కూడా ముఖం మీదే చెప్పేస్తారనమాట. అది మీ మంచైనా చెడైనా. కాకపోతే సాటర్డే పుట్టిన వాళ్ళు కొంచెం ఆలోచించుకోవాల్సింది ఏంటి అంటే, అలా చెప్తే మీ దాని మీద ఎలా ఉంటుంది, మీ ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది మీ పైన అనేది కొంచెం ఆలోచించండి. ఇవాళ రోజుల్లో తప్పుని తప్పు అని చెప్పినా కూడా చాలా తప్పు అనమాట. సో అలాంటివి ఆలోచించుకొని అవసరం ఉంటే చెప్పండి, అవసరం లేకపోతే చెప్పకండి. అది కూడా నిదానంగా చెప్పండి. ఎవరైనా తప్పు చేస్తే కూడా ఇలా చేయకూడదు అని చెప్పి. సో మనకి ఎటువంటి ఇంపాక్ట్ లేకుండా ఉంటుంది. సాటర్డే పుట్టిన వాళ్ళు బ్యాంకింగ్ జాబ్స్లో కూడా బాగా కలిసి వస్తుందండి వీళ్ళకి. అంటే ఎందుకంటే ఖచ్చితత్వం అనేది చెప్పాను కదా, అకౌంట్ టు అకౌంట్ సరిగ్గా మెయింటైన్ చేయడము, పెద్దవాళ్ళ దగ్గర మంచి పేర్లు సంపాదించుకోవడము, ఇలాంటివి కూడా జరుగుతాయి అన్నమాట. మేనేజ్మెంట్ లెవెల్లో కూడా వీళ్ళు బాగానే ఉంటారు. కానీ ఈ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ వల్ల తొందరగా మాట్లాడడం వల్ల వాళ్ళ మేనేజర్ మమ్మల్ని తిడుతున్నారు అనేది వెనకాల మీ గురించి మాట్లాడి మీ పొజిషన్ని కొంచెం దిగజార్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం ఆ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ తగ్గించుకోండి. మేనేజ్మెంట్ లెవెల్స్లో కూడా మీరు బాగుంటారు, అట్లానే బ్యాంకింగ్ జాబ్స్లో కూడా బాగుంటారు. అండ్ మోర్ ఓవర్ చాలామందికి గవర్నమెంట్ జాబ్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. తెర వెనుక అంటాం చూసారా, ఇండస్ట్రీలో మనకు కనపడేది కొంచెమే, తెర వెనుక చాలా కష్టపడతారు అని చెప్పి లైట్ బాయ్స్ కానీ, లైట్ పట్టుకునే వాళ్ళు కానీ, మిగతా పనులన్నీ ఏమైనా చేజింగ్ చేసేవాళ్ళు కానీ, ఇలాంటివన్నీ కూడా మనకి తెర వెనుక కనిపించిన వాళ్ళ కష్టం ఈ శనివారం నాడు పుట్టిన వాళ్ళు కానీ, నెంబర్ 8 సిరీస్ వాళ్ళది కానీ మనం ఇదిమిత్తంగా మనం చూడొచ్చు అనమాట. చాలా కష్టపడతారు వీళ్ళు. భయం ఉండదు కదా. సో ఎలాంటి ఫీట్స్ అన్న చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. అంటే మీరు ఫైటింగ్ మాస్టర్స్ అనుకోవచ్చు, వాళ్ళ దగ్గర వర్క్ చేసేవాళ్ళు అనుకోవచ్చు. ఈ సిరీస్ వాళ్ళు ఎక్కువగా ఉంటారు. 8 సిరీస్ కానీ, సాటర్డే పుట్టిన వాళ్ళు కానీ ఎక్కువగా ఉంటారు. వీళ్ళు సాటర్డే పుట్టిన వాళ్ళు ఎవరైనా కూడా కొంచెం, నేను ఫుడ్ విషయంలో మాట్లాడుతున్నాను అనుకోద్దు, నాన్ వెజ్ ఏదన్నా సాటర్డేస్ తినడం అస్సలు అవాయిడ్ చేయండి. జనరల్గా ఇంకా సాటర్డేస్ పుట్టిన వాళ్ళు అస్సలు తినకండి. ఈవెన్ ఎగ్ కూడా టచ్ చేయకండి. సో అలా మీరేమైనా ఫుడ్ గురించి కొంచెం కాన్సన్ట్రేటివ్గా ఉంటే మనం తినేదే మనకి మందులాగా పనిచేస్తుంది. సో ఆ రోజు మీరు తినకండి, నాన్ వెజ్ అనేది అసలు తినకండి సాటర్డేస్ పుట్టిన వాళ్ళు. ఇంకోటి ఏంటంటే వెంకటేశ్వర స్వామిని, ఆంజనేయ స్వామిని పూజించండి. చాలా బాగా కలిసి వస్తుంది అనమాట. ఇంకా చాలా బాగా మంచి పేరు వస్తుంది. సాటర్డేస్ ఒక్క సండే ఒక్కటే మీరు ఏ పని కూడా డెసిషన్స్ కూడా తీసుకోవడం చేయకండి. మిగతా అన్ని రోజులు కూడా మీకు బాగానే కలిసి వస్తాయి. మండే ఒకరోజు కొంచెం అంటే బయట ఏమైనా ఇంపార్టెంట్ వర్క్స్ ఉంటాయి, అంటే అమౌంట్కి సంబంధించినవి ఏమైనా చేయాల్సి ఉంటే కనుక సోమవారం నాడు చేయకండి. ఇంపార్టెంట్ డెసిషన్స్ సండే తీసుకోకుండా ఉంటే చాలు. మిగతా డెసిషన్స్ తీసుకున్న వాటిని ఇంప్లిమెంట్ చేయడం అనేది మీరు ఫ్రైడేస్ చేసుకుంటే చాలా మంచిది. అంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఏమన్నా ఉంటే కనుక ఫ్రైడే మీకు బాగా కలిసి వస్తుంది అని మనం చెప్పుకోవచ్చు అనమాట. అండ్ వీళ్ళు ఏ డేట్స్న వర్క్ చేయాలి అంటే 8 సిరీస్ ఏమన్నా వీళ్ళకి బాగా పనికొస్తుంది. నెంబర్ 1 సిరీస్ మాత్రం అస్సలు వీళ్ళే టచ్ చేయకూడదు.
8, 17, 26 బాగా పనిచేస్తుంది. అట్లనే 6, 15, 24 డేట్స్ బాగా పనిచేస్తాయి. ఈ సంవత్సరం కూడా వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. అంటే చేసిన కష్టానికి తగిన ఫలితం తప్పకుండా ఈ 2022లో ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఇది మనం సాటర్డే గురించి చెప్పుకోవాలనుకుంటే. ఉంటాను, మీ శ్రవంతి.